వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి నేర్చుకున్నాం. అలానే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో హౌ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఒక సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి, ఆ కారణాంకాల మొత్తం ఎంత అవుతుంది, కారణాంకాల లబ్ధం ఎంత అవుతుందో సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ద్వారా మనం ఇక్కడ నేర్చుకుందాం. దానికోసం మనం ఇక్కడ 3 ఫార్ములాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకున్నా అనుకోండి, ఆ నెంబర్ని ఇలా నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా స్ప్లిట్ చేసిన, అంటే ఏబిసిలు ఇక్కడ ఏంటివంటే ప్రైమ్ నెంబర్స్. ఏబిసి ఆర్ ప్రైమ్ నెంబర్స్. అలా ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలంటే దాని యొక్క పవర్స్ ని బేస్ చేసుకుని మనం ఫ్యాక్టర్స్ చెప్తాం. p+1 ఇంటూ q+1 ఇంటూ r+1. అలానే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు a పవర్ p+1 - 1 బై a - 1 ఇంటూ b పవర్ q+1 - 1 బై b - 1 ఇంటూ c పవర్ r+1 - 1 బై c - 1. అలానే ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n అన్నప్పుడు n పవర్ p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 బై 2. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2, కారణాంకాల సంఖ్య బై 2 అని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నా. ఒక 12 తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12 అనే నెంబర్ తీసుకున్నా. ఈ 12 యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది ఇక్కడ. సో దానికోసం ఇప్పుడు నేను 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. మరి 12ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? 2 6 are 12, 2 3s are 6. సో 12 can be expressed as 2 square into 3 power 1 అని రాయొచ్చు. అంటే ఇలా మనం a పవర్ b ఇంటూ b పవర్ q దాన్ని రాయగలిగినాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఫార్ములాని బేస్ చేసుకొని చెప్పేద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఎన్ని ఉంటాయో చూద్దాం. సో దానికోసం సింపుల్గా ఏం చేయాలని చెప్పినాం, p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 ఎన్నన్నా ఉన్నాయండి, పవర్స్ బేస్ చేసుకొని చెప్తాం. సో ఇక్కడ 2 ఉంది, ఫస్ట్ 2 + 1 ఇంటూ నెక్స్ట్ ప్లేస్లో 1 ఉంది, 1 + 1 ఇంకేం లేవు కాబట్టి ఆపేస్తాం. 2 + 1 అంటే 3 ఇంటూ 2 ఏమవుతుందంటే 6. సో కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పొచ్చు అంటే మనం ఇక్కడ 6 అని చెప్పవచ్చు. ఇది కారణాంకాల సంఖ్య. అలానే ఇంకోటి ఏమనుకున్నాం, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n. సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం, మొత్తం కారణాంకాల మొత్తం. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n ఎంత అవుతుందో చూద్దాం, అంటే 12. ఇక్కడ సేమ్ ఇక్కడ మనం దీన్నే ఫాలో అవుదాం. ఇక్కడ ఉంది 2 స్క్వేర్ కాబట్టి 2 పవర్ 2 + 1 పవర్లో +1 -1 బై 2 - 1 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 3 పవర్ ఇక్కడ ఎంత పవర్ ఉంది, 1 ఉంది, మళ్ళీ దానికి 1 యాడ్ చేయాలి. ఎంత పవర్ ఉంటే ఎంత పవర్ అన్నా ఉన్నాయని దాని పక్కన 1 యాడ్ చేయాలి. మొత్తంలోంచి -1 బై 3 - 1. ఒకసారి ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, 2 పవర్ 3 8, 8 - 1 7 బై 1 ఇంటూ 3 పవర్ 2 మీన్స్ 9, 9 - 1 8 బై 3 - 1 2 4s. సో ఏమిటంటే 7 4s are 28. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమైందంటే 28 అయింది అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయొచ్చు. అలానే ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల లబ్ధం. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 యొక్క కారణాంకాల లబ్ధాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్గా ఏమనుకున్నాం, n పవర్ 12 పవర్ p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 6 వచ్చింది, 6 వచ్చింది అంతే కదా. కారణాంకాల సంఖ్య ఎంత వచ్చిందంటే 6 వచ్చింది.
12 పవర్ 6 బై 2 ఏమవుతుంది 3 అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చింది 12 క్యూబ్ వచ్చింది. 12 క్యూబ్ ఎంత వాల్యూ 1728. మనం రామానుజన్ నెంబర్ గురించి చెప్పుకుంటూ 12 క్యూబ్ని ఏం రాయొచ్చు అంటే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ 1729 రాయొచ్చు. 1 క్యూబ్ అంటే 1, 12 క్యూబ్ అంటే 1728. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఒక్కసారి మనం చెక్ చేద్దాం మరి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 వచ్చినాయి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 28 వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1728 వచ్చింది. ఒక్కసారి మనం ఇక్కడ ఏం చేద్దామంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. జనరల్గా ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమని రాయొచ్చు దీన్ని మనం 1 into 12 రాయొచ్చు, 2 into 6 రాయొచ్చు, 3 into 4 రాయొచ్చు. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి ఇప్పుడు 1 2 3 4 6 12 ఇవి. ఒకసారి కౌంట్ చేద్దాం కరెక్టో కాదో మనం చూసింది. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇది 1 కరెక్ట్ అయింది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటి యొక్క సమ్ చూద్దాం. యాడ్ చేసినాం అనుకోండి సమ్ ఎంత వస్తుంది చూద్దాం. 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 6 16, 16 plus 12 28. సరిపోయింది. సమ్ కూడా ఏమొచ్చింది 28 వచ్చింది. ప్రోడక్ట్ చూద్దాం. 1 into 2 2, 2 into 3 6, 6 4s are 24, 24 6 are 24 ఆర్లు, 6 4 24, 6 12 ప్లస్ 2 14. 144 12s are 12 4s are 48, 12 4s are 48 plus 4 52, 5 ఉంది, 12 1s are 12 plus 5 17. సో 1728 అంటే మనం చేసింది మొత్తం కూడా ఏమవుతుంది ఇక్కడ కరెక్ట్ అని చెప్పవచ్చు. సో ఇలా ఏ చిన్న నెంబర్ కావచ్చు పెద్ద నెంబర్ కావచ్చు దాని ఫ్యాక్టర్స్ మనం ఇలా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చెయ్యకుండానే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలానే ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది, అలానే ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం, కారణాంకాల లబ్ధం ఎంత అవుతుందో మనం సింపుల్ గా చేసేయచ్చు. ఇది ఒక సింపుల్ షార్ట్ కట్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఈ ఫార్ములాస్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీన్ని మనకు అర్థం కావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 60 తీసుకుంటున్నా. ఇప్పుడు నేను 60ని చూస్తున్నాం. పెద్ద నెంబర్, కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 60ని ఇక్కడ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమొస్తుందయా అంటే 2 30ల 60, 2 15ల 30, 3 5ల 15. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు దీన్ని 2 square into 3 power 1 into 5 power 1 గా రాసినాం. ఇప్పుడు ఫాలో అవుదాం సింపుల్గా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n, కారణాంకాల సంఖ్య ఎంతో కనుక్కుందాం. దేని కారణాంకాల సంఖ్య 60 యొక్క కారణాంకాల సంఖ్యని ఇప్పుడు చూద్దాం. 60 యొక్క కారణాంకాల సంఖ్య ఏమవుతుంది సింపుల్గా పవర్స్ను బేస్ చేసుకొని చెప్తాం. 2 plus 1 into 1 plus 1 into 1 plus 1 పవర్స్ 2 1 1 కాబట్టి అటు రాసుకున్నాం. 3 into 2 into 2, 3 రెళ్ళ 6, 6 రెళ్ళ 12. సో దానికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే 60కి 12 కారణాంకాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలానే 60 యొక్క కారణాంకాల మొత్తం కనుక్కుందాం. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60, 60 యొక్క కారణాంకాల మొత్తం ఏమవుతుంది ఇప్పుడు 60 యొక్క కారణాంకాలు చూసుకుంటే దీన్ని బేస్ చేసుకుంటే 2 power 2 plus 1 minus 1 by 2 minus 1. సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒకసారి. 2 power 2 ఉంది కదా, 2 power 2 plus పవర్ ఎంత ఉన్నా కానీ దాని పక్కన 1 యాడ్ చేసి మొత్తంలోంచి 1 సబ్ట్రాక్షన్ చేసి by 2 minus 1. అలానే 3 power 1 plus 1 minus 1 by 3 minus 1. అలానే 5 power 1 plus 1 minus 1 by 5 minus 1. ఇలా రాసేసి ఇప్పుడు దీని వాల్యూ చూద్దాం జాగ్రత్తగా. 2 cube 8, 8 minus 1 7, 7 by 2 minus 1 1.
3 square 9, 9 minus 1 8, 8 by 2 minus 1 3 minus 1 2. 5 power 1 plus 1 5 square 25 minus 1 24 by 4. ఇవి టోటల్గా వచ్చినాయి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకుంటే 2 4s are 4 6s are మనం మల్టిప్లై చేసినాం అనుకోండి 7 4 28 28 6 6 48 6 12 ప్లస్ 4 16. సో కారణాంకాల మొత్తం ఎంత అయిందంటే 168 అయింది, 168. అలానే కారణాంకాల లబ్ధం చూద్దాం. 61 కారణాంకాల లబ్ధం. కారణాంక లబ్ధం అని అబ్జర్వ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ వచ్చింది n 60 పవర్ 60 ఘాతం ఎంత అవుతుంది, 60 ఘాతం ఏం రాయాలి మనం, కారణాంకాల సంఖ్య బై 2 12/2 క్యాన్సిల్ చేస్తే 6. సో ఏమవుతుందంటే 60 పవర్ 6 60 ఘాతం 6 ఎంతైతే అవుతుందో అది దాని యొక్క కారణాంకాల లబ్ధం అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్కి మనం దాని యొక్క కారణాంకాలు కనుక్కోకుండానే కారణాంకాల సంఖ్యను కనుక్కోవచ్చు, కారణాంకాల మొత్తాన్ని కనుక్కోవచ్చు, కారణాంకాల లబ్ధాన్ని కూడా కనుక్కోవచ్చు. ఇది ఈ వీడియోలో వివరించబడింది దీని గురించి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం నెక్స్ట్ కాన్సెప్ట్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.